సో టాక్సిక్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. ఎవరికైనా తెలిసా వస్తుందని చెప్పేసి నాకైతే గుర్తులేదు భయ్య. February 28 ఇవాళ వచ్చేసింది అన్నట్టు. సో ఇప్పటివరకు వచ్చిన 2 టీజర్లు వాస్ ఏమో ఓకే ఓకే అనిపించినాయి అన్నట్టు. సో దిస్ హ్యాస్ టు బి రియలీ 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 గుడ్, బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ March 19 ఈసారి దురంధర్ పోస్ట్పోన్ అవుతుంది అంటారు, ఏమో తెలియదు, మనకు సంబంధం లేదు దాని గురించి. సో ఏ సినిమా వచ్చినా కానీ 2 సినిమాలలో 2 బాగుండాలన్న ఫీలింగ్. మీకు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఇప్పటివరకు? మీరు ఇప్పటివరకు అయితే మాత్రం వచ్చిన వాటిల్లో. సో ఐ రియలీ రియలీ హోప్ ఈ టీజర్ బాగుండాలని కోరుకుంటున్నా. సో యా, ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. సో యా, లెట్స్ వాచ్ టాక్సిక్ తెలుగు టీజర్. ఓకే. ఈసారి యుద్ధం వేరు, ఓకే. వాళ్ళ కుతంత్రాలు వేరు. ఏ రే ఏంట్రా ఇది? ఓకే. అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు. పట్టుదల వదిలే యువప్రాయ. ఓకే. ఈసారి సినిమాటోగ్రఫీ బాగుంది. ఓకే. గీతూ మోహన్ దాస్. ఏ, ఓకే. వీళ్ళెవరు? వీళ్ళనా? ఎవరాళ్ళు? గుల్షన్ దేవ్ ఆయా को भेजो. ఓకే. ఓ ఓ ఓ, ఓకే. ఓహో ఓహో. ఓకే. యశ్ వర్సెస్ యశా. ఓకే. ఓకే. అంటే లైక్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే డబుల్ యాక్షన్ ఉంటది. డబుల్ యాక్షన్ డబుల్ యాక్షనేనా? లేపోతే దీంట్లో 3, 4 అవతారాలు ఉన్నాయి కాబట్టి లైక్ రియల్లీ 3, 4 లుక్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఫస్ట్ నార్మల్‌గా వాట్ యూ సే ఏమంటారు, లుక్ ఒకటి, తర్వాత ఈ జుట్టు లుక్ ఒకటి, తర్వాత హీల్ కమ్ బ్యాక్ అండ్ టోటల్లీ ట్రిమ్ ఇట్ ఎవ్రీథింగ్ అని నా ఫీలింగ్. సో యాహ్! ఇంట్రెస్టింగ్. చాలా రోజుల తర్వాత యష్‌ని అలా చూస్తున్నామేమో లైక్ వితౌట్ ఎనీ బియర్డ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీంట్లో చాలా పాజిటివ్స్ కనబడుతున్నాయి. ఏదైతే మనము ఇంట్రడ్యూసింగ్ రాయా చూసినామో, దానికంటే ముందు అప్పుడెప్పుడో రిలీజ్ అయిన టీజర్ చూసినామో, వాటికంటే దీంట్లో విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఆన్ పాయింట్ ఉంది. లాస్ట్ టైం నేను చెప్పినట్టుగానే కొంచెం సాచురేషన్ పాయింట్ దానేమంటారు క్లారిటీ అంత లేదనమాట. ఇంకొంచెం డార్క్‌గా ఉంటే బ్లాక్స్ ఇంకా బాగుందనిపించింది. దీంట్లో అది కనబడుతుంది. ద బ్లాక్స్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఈ షార్ట్స్, ఇట్లాంటి షార్ట్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సో యాహ్! అది మాత్రం మంచిగా అనిపిస్తుంది. నాకు కొంచెం వరల్డ్‌ని ఇంకొంచెం క్లారిటీగా చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడైతే తెలిసింది ఏంటంటే ఇదొక గ్యాంగ్ వార్స్ డెఫినెట్లీ ఉంటాయి. దీంట్లో మనడు టాప్ బాటమ్ వచ్చేటట్టున్నాడు. సో దాంట్లో ఏమైందనేది సీజీ కొంచెం తేడా కొడుతుంది భయ్యా. లైక్ ఇఫ్ యూ కెన్ సీ అబౌట్ ఇట్, ఈ సీజీ పర్లేదు కానీ లైక్ మధ్యలో ఎలిఫెంట్స్ వస్తాయి, ఏదో జరుగుతూ ఉంటది. అది మాత్రం ఏంటో అనిపించదు ఈ సీజీ. ఇఫ్ యూ సీ అబౌట్ ఇట్, దిస్ సీజీ అని క్లియర్‌గా తెలిసిపోతుంది. ఏమో బట్ కట్ బాగానే వేసిండు. లైక్ 2 డిస్ట్రక్షన్స్ కట్ చేసినట్టు బాగా కట్ చేసిండు. యాహ్! ఫటాఫట ఎగిరిపోతున్నాయి. సో పెద్ద సినిమానే పెద్దగానే తీస్తున్నారని తెలుస్తుంది. సీజీ తెలిసిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. చూద్దాం. ఇంకా టైం ఉంది, 1 మంత్ ఎంతో ఉంది కాబట్టి. సో యాహ్! ఈ షాట్ బాగుంది. ఆ షాట్ చాలా చాలా బాగుంది. ఓకే. ఈ షాట్ కూడా చాలా చాలా బాగుంది. ఇది మంచిగా అనిపిస్తుంది. సో అదే ఈ 2, 3 లుక్స్ అయితే బాగున్నాయి. ఏంది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కనబడుతుంది. ఇదేదో వేరే సినిమాని చూసినట్టు అనిపిస్తుంది నాకు. కలర్ గ్రేడింగ్ అంత బాగా సెట్ కాలేదేమో. సో ఓకే. జోకర్ గెటప్‌లు చాలా ఉన్నాయి. ఇది చూసిన తర్వాత రాజాసాబ్ క్లైమాక్స్ చూస్తుంటే నవ్వురాదా భయ్యా. రాజాసాబ్ సర్కస్ అన్నప్పుడు. ఏమో. సో చేతులు కాళ్ళు బాగా నరుకుతున్నారు బ్రో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మామూలుగా లేదు. సో ఈ షాట్ బాగుంది ఆబ్వియస్లీ. గీతూ మోహన్ దాస్. దీంట్లో ఎంత సినిమా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసి, ఇది ఎవరు నయనతారనా? హీరోనా? తెలియట్లేదు. హీరో అనుకుంటా.
సో అప్పటిదప్పుడు ఒకరిని చంపేసి తాగి ఉన్నాడు, వాడిని చంపేసి ఇట్లా పడిపోతున్నాడు రాకింగ్ స్టార్ యష్. సో యా ఓకే ఓకే, దట్ ఇస్ గుడ్, మంచి అనిపించింది. వెనమ్ సేవ్ డన్ సారీ ఫకింగ్ మ్యానర్స్. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్ బ్రో. సో ఆహా, ఇదే కాకుండా బేసిక్లీ ఇంకోటి ఉన్నాడు, దట్ ఈజ్ యష్ వర్సెస్. ఏం టాటూ అది? టాటూ, వాట్ ఈస్ ద టాటూ? ఏదో టాటూ ఉంది బ్రో, స్కల్ పైన ఇంకేదో రాసి ఉంది. టీడీ టీ టీ ఇది ఎవరు? నేను గెస్ట్ అనుకోలే ఫస్ట్. ఓకే ఏ నైస్ నైస్. ఈ షాట్ చాలా బాగుంది, ఈ షాట్ చాలా బాగుంది. ఓకే, ఈ షాట్లో కనబడుతున్న క్లారిటీగా. ఓకే డన్ డన్ డన్. సో యష్ వర్సెస్ యష్ అయినా, లేదంటే యషే రాయానే ఇంతమంది ఉన్నారా? దట్ ఈస్ మై క్వశ్చన్. సో దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్, దిస్ ఈస్ రియల్ ఇంట్రెస్టింగ్. యా మ్యాన్, అంటే లైక్ ఈ టీజర్ చాలా ప్రూవ్ చేసింది, బెటర్, చాలా చాలా బెటర్ దాన్ అదర్ టీజర్స్. దీంట్లో ఇంకా చాలా జరుగుతుంది అని అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్, సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది టీజర్ చూసిన తర్వాత. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అబో కుమ్మేయండి అబో లేపేస్తుంది అని అన్నాను. ఇట్ రియల్లీ క్రియేటెడ్ ఇంట్రెస్ట్ ఫర్ మీ. నాకు స్టార్టింగ్ ఇప్పటివరకు వచ్చిన సినిమా వాట్ ఈస్ టీజర్స్ కానీ ప్రోమోస్ కానీ ఏదైనా కానీ ఓకే ఓకే అనిపించింది. బట్ దిస్ వన్ ఓకే ఓకే, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి దీనికి, ఖచ్చితంగా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. సో మళ్ళీ చెప్తున్నా, దురంధర్ 2 ఇదంటే దురంధర్ 2 నో డౌట్ అబౌట్. దురంధర్ 2 హ్యాస్ ద బిగ్గెస్ట్ హెడ్ స్టార్ట్, ఖచ్చితంగా అసలు మామూలు లేదు. అదే రోజు వస్తుంది ఇది, డౌట్ లేదు, పక్కా వస్తుంది అన్నప్పుడు అయితే మాత్రం లైక్ రెండు సినిమాలకి వెళ్ళాలని గట్టిగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ప్రయారిటీ దురంధర్ 2, తర్వాత ఇది. బట్ తెలుగు వాళ్ళ పరిస్థితి దురంధర్ 2కి వెళ్ళమంటారా? లైక్ నేను తర్వాత దురంధర్ 2 వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే చూద్దాం. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఆన్ పాయింట్ ఉంది, ఈ టీజర్ అయితే మాత్రం ఆన్ పాయింట్ ఉంది, నాకు నచ్చింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ మూవీ అగైన్ అంటే చెప్తున్నా కదా. లైక్ ఇంకా చాలా తెలియాలి, మనం జస్ట్ ఏదో బంచ్ ఆఫ్ ర్యాండమ్ కట్స్ మనం చూసిన తర్వాత మనం మాట్లాడుకోలేం. ఎందుకంటే ఇప్పటికి తెలుగులో చాలా చాలా మంచి మంచి టీజర్లు వచ్చి థియేటర్కి పోయిన తర్వాత పిడగమొహం వేసుకొని కూర్చోవాల్సి వచ్చింది నేనైతే. సో అట్లాంటివి కాకుండా ఇది కూడా బాగుంటే హ్యాపీయే. దీన్ని ఇంత గమ్మిర 120 కోట్ల ఇంత గమ్మిరట. బట్ యా, ఇదంతా గోవాలో 1940s to 1970s మధ్యలో జరిగే స్టోరీ అన్నారు. సో లెట్స్ హోప్ 5 ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు, వీళ్ళందరిని ఎలా చూపిస్తారో చూడాలి. ఆమె ఎక్సైటెడ్ అంటే యా డెఫినెట్లీ. సో చూద్దాం మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత, నాకు నచ్చిందా నచ్చలేదా, లైక్ వేర్ ఈజ్ యువర్ వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యష్ గారు వస్తున్నారు కాబట్టి, లైక్ ఆఫ్టర్ 4 years 2022లో వచ్చింది యష్, మన KGF 2 తర్వాత యష్ గారు వస్తున్నారు. అండ్ ఆల్సో ప్రాబ్లమ్ ఏంటంటే ఈ సినిమాకి ఇట్స్ ఏ రేటెడ్. సో ఏ రేటెడ్ రావడం వల్ల ఇట్ విల్ బీ చాలా ప్రాబ్లమాటిక్ ఫర్ ఎక్కువ మంది రాలేరు, చూడలేరు. అంటే దురంధర్కి రాలేదు కాబట్టి, అంటే దురంధర్ క్రియేటెడ్ దాట్ అట్మాస్ఫియర్, ఖచ్చితంగా థియేటర్కి చూసేయాలి అని అంటుంది. ఇది కూడా క్రియేట్ చేస్తే హ్యాపీ, ఏ ఇబ్బంది ఏం లేదు. బట్ టెక్నికలీ ఏ రేటెడ్ విల్ బీ ఒక ప్రాబ్లం దీనికి, ఖచ్చితంగా రేంజ్ జరగబోతుందని చెప్పేసి అదొకటి ఉంది గ్యారంటీగా. సో ఐఎమ్ హోపింగ్ సినిమా బాగుండాలి. అండ్ గట్టి ఉంది ఏ రేటెడ్ స్టఫ్ అయితే. సో ఐ హోప్ బాగుంటే హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేషన్ మా బై.